నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్ల కోసం పలువురు కుటుంబ సభ్యులతో కలిసి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సరఫరా ఆలస్యం అవుతోందని, రోజువారీ వంట అవసరాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని మహిళలు తెలిపారు. కొందరు గంటల తరబడి వేచి చూసినా సిలిండర్లు అందక నిరాశకు గురవుతున్నట్లు చెప్పారు. ఇది పరిస్థితి, ఇలా గ్యాస్ సిలిండర్ పరిస్థితి. కాకా ఎప్పుడు వచ్చినాను? పొద్దున చూసిన ఈ పబ్లిక్లకు బాధ లేదు అంటాడు. ఏజెన్సీ గాడు ఒక బుక్ చేస్తలేడు, మన్ను చేస్తలేడు, సరిగా అంతా బ్లాక్లో అమ్ముకుంటున్నాడు. ఇంతకు ముందేమో ఇల్లు తీసుకొస్తుంది, ఇప్పుడు బుక్ చేస్తలేడు, మొత్తం బ్లాక్ లో ఏర్పడ్డాడు. ఈ పబ్లిక్ చూడు పొద్దున వచ్చి 6 గంటలకు నీళ్ళు లేవడుతున్నారు లైన్లలో. అన్న ఎప్పుడు వచ్చినాను? 9 గంటలకు వచ్చినావా? బాబు నువ్వు ఎప్పుడు వచ్చినావు? అమ్మ ఎప్పుడు వచ్చినామా మీరు? ఎందుకు భయం పడుతున్నావు అమ్మ? 10 గంటలకు వచ్చింది. ఇది వరకు సిలిండర్ లైన్ రాలేదు ఇంకా. ఇగో ఇది ఇప్పుడు ఇట్లా పబ్లిక్ చూతకమా ఇస్తున్నాడు. ఏ గ్యాస్ ప్రాబ్లం లేదు, ఏం లేదని చెప్తున్నాడు. డ్రైవర్లను పెట్టాడు, డ్రైవర్లకు జీతాలు సరిగ్గా ఇస్తలేడు, బుకింగ్ కూడా బరాబర్ చేసుకుంటలేడు. నవీపేటలో మొత్తం ఇంటికి తిరుగుతున్నాం సార్, పేపర్కి ఇస్తేనే అది చేస్తున్నాడు, నాటకాలు చేస్తున్నాడు. మరి అంతగిల్ల పోపున్నది వీడికన్నా, అంతగిల్ల బ్లాక్ ఏం లేదు. ఈ పెద్ద అది అయిపోయింది, బాబా అయిపోయింది, పెద్ద బాబా అయిపోయిండు.